వేసవి ఎండల నుంచి శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పానీయం మజ్జిగ. మజ్జిగ ఒక పోషకమైన పానీయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మంచి జీర్ణక్రియను నిర్వహించేటప్పుడు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. వేసవి తాపం నుంచి శరీరానికి చల్లదనం ఇస్తుంది. కానీ పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్న మజ్జిగ కొందరికి మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వారు మజ్జిగ తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరు మజ్జిగ తాగకూడదో ఇప్పుడే తెలుసుకుందాం. లాక్టోస్ ఇంటరాలరెన్స్ ఉన్నవారు మజ్జిగ తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లాక్టోస్ అసహనం అనేది పాలలో ఉన్న లాక్టోస్ ను శరీరం జీర్ణించుకోలేకుండా చేస్తుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారికి వారి శరీరంలో లాక్టోస్ ను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్ లాక్టేజ్ ఉండదు. అలాంటి వారు మజ్జిగ తాగితే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే కొందరిలో పాల ఉత్పత్తులు తీసుకోవటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారికి మజ్జిగ తాగడం వల్ల కూడా అలెర్జీ ప్రతిచర్య ఉండవచ్చు. అలాంటి వారికి మజ్జిగ సరిపడదు. మీరు మజ్జిగ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, శ్వాస ఆడకపోవడం, శరీరంలో వాపు వంటి సమస్యలు వస్తూ ఉంటాయని అంటున్నారు నిపుణులు. అలాగే ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ జలుబు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఛాతీలో కఫం పేరుకుపోయే సమస్యను పెంచుతుంది. జలుబు లేదా దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు మజ్జిగ తీసుకోవడం వల్ల లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా మజ్జిగను ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా మజ్జిగ తీసుకోవటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో ఉండే పొటాషియం, సోడియం పరిమాణం అధికంగా ఉంటుంది. మజ్జిగ తీసుకోవడం తీవ్రమైన మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారికి హానికరం. అలాంటి వారు వైద్యులను సంప్రదించిన తర్వాతే మజ్జిగ తీసుకోవాలి. కొందరిలో బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అలాంటి వారు కూడా మజ్జిగ ఎక్కువగా తాగడం మంచిది కాదు. లేదంటే మజ్జిగ తాగిన తర్వాత అజీర్తి, కడుపు తిమ్మిరి లేదా అసౌకర్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మీకు దీర్ఘకాలిక అనారోగ్యం లేదా అలెర్జీస్ ఉంటే మజ్జిగ తాగే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.